తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు కొనతం రఘుబాబు, మండల ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించి బిఎల్ఏలతో సమావేశమై ఓటర్ల జాబితా పరిశీలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ 2022-2026 ఓటర్ల జాబితాలను ఆధారంగా తీసుకుని బిఎల్ఏలు బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఈ విషయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడూరు చిన్నబాబిరెడ్డి, ఈదురు బాబునాయుడు, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, ముంగల దొరువు నేత మొగిలిగుంట పోతన, గుడ్లూరు గోపాల్ నాయుడు, చింతా సీతారామయ్య, అనిల్ చౌదరి, ముత్తేల శ్రీనివాసులు, చావా కోటయ్య నాయుడు, కమతం నాగేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు జూన్ 15 నుంచి ప్రారంభమైనటువంటి సర్ ప్రోగ్రాం దాని మీద బిఎల్ఏలకి అవగాహన కల్పించడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క బిఎల్ఏలు కూడా వారి యొక్క రేపు బిఎల్ఓలతో కూడా కలిసి వాళ్ళు ఏ విధంగా ఈ కార్యక్రమం సరైన కార్యక్రమం పాల్గొనాలని వారికి మేము పార్టీ తరఫున ఒక బుక్లెట్ కూడా తయారు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్లెట్ అందజేసి ప్రతి ఒక్క బిఎల్ఏ కూడా మనం రేపు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నియమించిన బిఎల్ఓలతో కలిసి ప్రతి ఇంటింటికి తిరిగి అక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా మ్యాపింగ్ చేయాలి. ఆ మ్యాపింగ్ చేసే దాంట్లో బిఎల్ఏలు జాగ్రత్తగా ఉండి మన పార్టీకి సంబంధించిన ఓట్లని ఎటువంటి ఏ ఓటును కూడా పోనిచ్చే విధంగా కాకుండా అదేవిధంగా అనర్హులు ఉన్నటువంటి ఓట్లని ఖచ్చితంగా తొలగించే విధంగా బిఎల్ఓలతో మాట్లాడి వారి తొలగింపులు అదేవిధంగా మనకు ముఖ్య ఓటర్లు కొన్ని ఉంటాయి, అవి ఎటువంటి తొలగింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ఎలక్షన్లో కూడా పాల్గొని అన్ని ఎలక్షన్ గెలిచేదానికి రేపు జరిగే జూన్ 15 జరిగే కార్యక్రమం సర్ కార్యక్రమం ఓటర్ల సవరణ కార్యక్రమం చాలా ముఖ్యం. దీని ప్రతి ఒక్క బిఎల్ఏ కూడా జాగ్రత్తగా అదేవిధంగా నాయకులు గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్న ఆదేశించారు. వారి యొక్క ఆదేశం ప్రకారం ఈ రోజు నుంచే మనం బిఎల్ఓలతో సమన్వయపరుచుకొని రేపు జూన్ 15 నుంచి వారితో కూడా తిరిగేదానికి సంసిద్ధులుగా ఇప్పుడే మన ఓటర్లు దానికి సంబంధించిన 2002 ఓటర్ లిస్టు అదేవిధంగా 2026 కొత్త ఓటర్ లిస్టు రెండు కూడా మనం బిఎల్ఏలకు చేర్చడం జరిగింది. అవి రెండు దగ్గర పెట్టుకుని మనం బిఎల్ఓలతో కూర్చొని సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క ఓటు అర్హులైన ఓట్లను ఏ ఒక్కరిని కూడా తొలగించేదానికి వీలు లేకుండా మనం చర్యలు తీసుకోవాలని బిఎల్ఏలను కోరడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశానికి బిఎల్ఏలు అందరూ కూడా హాజరయ్యారు. వారికి ప్రతి ఒక్కరు కూడా బుక్లెట్ అందజేయడం జరిగింది. వీరందరూ కూడా రేపు జూన్ 15 నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.